ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. సీఎం చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు అందరిలోనూ పవన్ కళ్యాణ్ కు ఏ శాఖ కేటాయిస్తారన్న చర్చ నడుస్తోంది. డిప్యూటీ సీఎం హోదాతో పాటు పంచాయతీ గ్రామీణ అభివృద్ది శాఖ కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తొలిసారిగా మంత్రి పదవి చేపట్టిన పవన్ కు గ్రామీణ అభివృద్ది శాఖ అయితే బాగుంటుందని కొందరు, హోంమంత్రి అయితే బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు అందరిలోనూ పవన్ కళ్యాణ్ కు ఏ శాఖ కేటాయిస్తారన్న చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మలుపు తిప్పినటువంటి సంఘటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్ట్రైక్ రేట్ దాదాపుగా మనకు 21 సీట్లలో ఆయన పోటీ చేస్తే 21 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. 2 ఎంపీలు కూడా గెలిచారు. ఉన్నటువంటి ఈ మొత్తం కూటమిలో జనసేన, బీజేపీ, టీడీపీలో అత్యధిక స్ట్రైకింగ్ రేట్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పైన అందరి దృష్టి ఉంది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ఆయన ప్రమాణ స్వీకార సమయంలో నినాదాలు చేసినటువంటి సందర్భాన్ని చూసాం. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అధ్యక్షతన ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకుంటారనేటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయం అయితే ఏర్పడింది. మంత్రిగా మాత్రం ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. బట్ ఎలాంటి శాఖ ఆయన తీసుకోబోతున్నాడు అన్నటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదు, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఎదురు చూశారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే పెద్ద ఎత్తున ఈ రోజు టీవీలకు అతుకపోయినటువంటి సందర్భాన్ని చూశాం. కానీ ఇప్పుడు ఏ శాఖకు ఆయన వరించే అవకాశం ఉంది అన్నటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. డిప్యూటీ సీఎం గానైతే కన్ఫామ్ గా చంద్రబాబు నియమించే అవకాశం ఉంది. కానీ ఏ శాఖ చేస్తాడు అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. వాస్తవానికి 5-6 శాఖలు చాలా కీలకంగా ఉంటాయి రాష్ట్రంలో. ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హోంశాఖ, ఇట్లా 5-6 కీలకమైనటువంటి శాఖలు ఉన్న నేపథ్యంలో ఆయనకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ లాంటి శాఖ ఇస్తారు అన్నటువంటి ఓ చర్చ అయితే నడుస్తోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు గ్రామాలన్నా, లేదంటే పల్లెలన్నా, లేదంటే రోడ్లు విస్తరణ లాంటి అంశాల మీద కొంచెం అవగాహన ఉంది. ఆయన దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున నేషనల్ నుంచి నిధులు తీసుకురావాలన్నా, అదే సమయంలో పెద్ద ఎత్తున రూరల్ డెవలప్మెంట్ కు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడంలో జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున నిధులు వస్తుంటాయి. ఆ నిధులు మోడీని స్పెషల్ గా ఇంట్రెస్ట్ పెట్టి తీసుకొచ్చేటువంటి సత్తా కూడా ఉంది. అదే సమయంలో రాష్ట్ర నిధులతో కూడా చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఆయన చేపడతారనే ఒక చర్చ ఉంది. ఎందుకంటే అదనంగా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా చేస్తూనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చేపడతారనేటువంటి ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం వరకు ఎవరికి ఎలాంటి పోర్ట్ఫోలియోలు దక్కే అవకాశం ఉంది అన్నటువంటి చర్చ ఉంది. ఇప్పుడు 24 మంత్రులు, ముఖ్యమంత్రితో కలిపి 25 మంది ఈ రోజు ప్రమాణ స్వీకారం గవర్నర్ చేత చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం. బట్ ఎవరెవరికి ఏ శాఖలు అనేది పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ప్రధానమైనటువంటి శాఖలు మాత్రం సీనియర్లకు అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. సీనియర్ల కోటాలోనే పవన్ కళ్యాణ్ కూడా కీలకమైనటువంటి శాఖ ఇస్తూనే సినిమాటోగ్రఫీ శాఖ కూడా ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. 3 మహిళలు, అదే సమయంలో 3 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు మంత్రులుగా చేయడం జరిగింది. పలువురు కాపు సామాజిక వర్గం, పలువురు కమ్మ సామాజిక వర్గం, కొంతమంది బీసీలకు, ఇట్లా అన్ని సామాజిక వర్గాలకు, ఓబీసీకి సంబంధించినటువంటి బీసీల వెనుకబడిన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి ఫారూక్, ఇట్లా అన్ని ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటైతే దక్కించారు.
పవన్ కళ్యాణ్ ఏ శాఖ చేపడతారన్నది అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఎవరికి ఏ శాఖ అనేది చాలా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. మనకున్న సమాచారం ప్రకారం ఇంతకుముందు మనం చెప్పినట్టుగా సినిమాటోగ్రఫీతో పాటు పంచాయతీరాజ్ శాఖ చేపడతారు గ్రామీణాభివృద్ధితో కలిపి అన్నటువంటి విషయం అయితే మనకు తెలుస్తోంది. అదేవిధంగా నారా లోకేష్ గాని, అచ్చెన్నాయుడు గాని, మిగతా ముఖ్యులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా సీనియారిటీ వైజ్ గా కొంతమంది దాదాపు 6-7 మంది గతంలో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్లకు కీలకమైనటువంటి శాఖలు ఇచ్చే అవకాశం ఉంది. అదే వరుసలో పవన్ కళ్యాణ్ కూడా కీలకమైనటువంటి శాఖ దక్కే అవకాశం ఉంది. అదనంగా ఉప ముఖ్యమంత్రి పోస్ట్ కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.